అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి నాటుకోడి కూర అండి. వాటి గుడ్లు కూడా కలిపి వేసి చేశాము. సింపుల్‌గా, టేస్టీగా తింటుంటే తినాలనిపించేలా సింపుల్ ప్రాసెస్‌లో ఎలా చేస్తారో ఈ వీడియోలో చూసేద్దాం రండి. స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్‌ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్‌లో ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం, 8 వెల్లుల్లిపాయలు, కొద్దిగా దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 లవంగాలు మిక్సీ పట్టి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పచ్చివాసన పోయేంత వరకు ఒక 1 మినిట్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే అడుగంటుతుంది. ఇక్కడ నేను 1 కేజీ వరకు తీసుకున్నానండి చికెను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చికెన్ని తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మసాలా మొత్తం ముక్కలకి పట్టేలా ఒకసారి కలుపుకుందాం. నాటుకోడి కూర చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఉడకాలంటే చాలా టైం పడుతుంది. మీరు కూడా కుక్కర్‌లోనే వండండి. నార్మల్‌గా కుక్ చేసుకుంటే అస్సలు ఉడకదు. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత కుక్కర్ మూతని పెట్టుకోవాలి. నేను నార్మల్‌గా జస్ట్ అలా ఆనిచ్చి పెట్టాను. ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. చూడండి, చికెన్‌లో ఉన్న వాటర్ అంతా ఎలా పైకొచ్చాయో. ఇలా వాటర్ పైకొచ్చిన తర్వాత ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. మూత పెట్టి మరొక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు కూడా మగ్గాలి కాబట్టి ఒక 1 మినిట్ అలా మూత పెట్టి కుక్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందాం. టమాటా ముక్కలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కారం వేసుకుందాం. నాన్ వెజ్ కాబట్టి కారం ఎక్కువగానే పడుతుందండి. ఆ నీసు వాసన రాకుండా ఉంటుంది. సో నేను 3 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. కేజీ చికెన్‌కి 3 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఇప్పుడు కారం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని గ్రేవీ మొత్తం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. నేను నార్మల్‌గా అలా ఆనిచ్చి పెట్టాను కుక్కర్ మూతని. ఆల్మోస్ట్ దగ్గర పడిందండి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఈ ప్రాసెస్ మొత్తం నేను మీడియం ఫ్లేమ్‌లోనే చేశాను. ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకుందాం. 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కుక్కర్ మూతని పెట్టుకొని ఒక 7 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 7 విజిల్స్ అయితే సరిపోతుంది. 7 విజిల్స్ తర్వాత ఒకసారి చల్లార్చుకొని మూతను ఓపెన్ చేసి స్టవ్ వెలిగించి మళ్ళీ ఒకసారి పెట్టుకొని ఒకసారి ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇందులోనే మనము గుడ్లని కూడా వేసేసుకుందాం. సో ఇవి ఆ కోడికొచ్చిన గుడ్లేనండి. ఇలా లాస్ట్‌లో వేసుకోవాలండి, లేదంటే ఫస్టే వేసుకుంటే అంతా స్మాష్ అయిపోతుంది. ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసి లాస్ట్‌లో గరం మసాలాని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ నాటుకోడి కూడా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మరో కొత్త వీడియోతో రేపు కలుద్దాం. బాయ్.